హాయ్ అండి అందరికి. మా ఫ్రెండ్ వచ్చేసి పలావ్ అయితే చేసిండు, దాంట్లో చికెన్ కర్రీ కూడా చేసిండు. ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు వాళ్ళ ఇంట్లో పనిచేసే వంటోళ్ళు కానీ మన ఇండియా వాళ్ళు అయితే పర్వాలేదండి, లేకుండా దోల తీరిపోద్ది. అన్నం అయితే తిన్న తర్వాత జ్యూస్ అయితే తాగాలని ముందుకునే జ్యూస్ అయితే రెడీ చేస్తున్నాడు మా ఫ్రెండ్. అంత పాల పౌడర్ వేసుకుని దాంట్లో నీళ్లు పోసుకుని బాగా కలిదిప్పుకోవాలి. ఆ వంటలని కరిగిపోయేటట్టు లిక్విడ్ అయితే తీసుకొని 2 గంటలు అయితే పోసుకొని కలిదిప్పుకోవాలి. దీని పేరు అయితే నాకైతే తెలియదండి, ఊరికి అలా అన్న మీకైతే తెలిసి కామెంట్ చేయండి. ఇంత చక్కెర అయితే వేసి కలిదిప్పిండు. ఇచ్చిన కరిపెచ్చుకాయ రేట్ ఎంతనో తెలిసిన 2 దినాలు అయితే పడింది. మన ఇండియా డబ్బులు వచ్చేసి 550 రూపాయలు అయితే పడింది. భాగాలు చేసి ఒక భాగం ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక భాగం నిమ్మలంగా నేను కూర్చొని మొత్తం ఉప్పులు సన్నగా అయితే కోసేసిన. కలిపి పెట్టుకున్న పాల జ్యూసులు వచ్చేసి ఈ కరప చుప్పులు దాంట్లో వేసేసే జ్యూస్ రెడీ అయినట్టే. రెడీ అయిపోయిన జ్యూస్ పక్కన పెట్టేసి అందరి ప్లేట్లలో అన్నం కూర పెట్టేసిండు. 5 కేజీలు చికెన్ 100 మంది 100 మంది సర్దుతుడు, అంత టాలెంట్ అయితే ఉంది మా ఫ్రెండ్ కి. చికెన్ కూర అయితే సూపర్ గా అయితే చేసిండు. మొత్తానికి అయితే ముక్కలు కాబట్టి నిండి వేసిండు, కడుపు నిండా అయితే తిన్నాము. 5 కేజీలు చికెన్ మధ్యాహ్నం 6 మంది తినంగా మళ్ళీ రాత్రి కూడా మిగిలింది. రోజైతే కడుపు అయితే నిండింది, కానీ రేపైతే మా ఇంట్లో ఏం కూర ఇచ్చారో ఏమో అది పెద్ద దిగులు అయిపోయింది. దానికైతే అన్నం అయితే తినేసి చేసి పెట్టుకున్న జ్యూస్ అయితే తాగేసాము. సూపర్ గా అయితే ఉంది. నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పోతా అదే చేత లైక్ కొట్టను.